మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా బాల్క సుమన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బాల్క సుమన్ ఇంటి వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా బాల్క సుమన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు బాల్క సుమన్ ఇంటి వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి బాల్క సుమన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు? ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఓకే శ్రీదేవి, ఏదైతే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కోరం విషయంలో ఇటు బాల్క సుమన్ పోలీసుల పైన రాళ్లు రువ్వారని, అదేవిధంగా మంత్రి కాన్వాయ్ పై అడ్డుకొని మంత్రి అద్దాలు పలగొట్టాడంటూ ఇప్పటికే నిన్న రేపూర్కు సంబంధించిన సిఐ అదేవిధంగా కొంతమంది కానిస్టేబుల్ బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి పెట్టడం జరిగింది. దీంతో ఏసీపీ రవికుమార్ కేసు నమోదు చేశారు. నిన్న జరిగిన సంఘటనకు ఈ రోజు ఏదైతే క్యాతనపల్లి బంద్ అయితే పిలుపునివ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక 5 పైన కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 5 సెక్షన్ల పైన బిఎన్ఎస్ 5 సెక్షన్ల పైన కూడా కేసు నమోదు చేశారు. ఏదైతే ఇప్పటికీ ఈ హైటెన్షన్ ఉదయం నుంచే కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన నేతను మార్నింగ్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అదేవిధంగా బాల్క సుమన్ ఉదయం నుంచే చెప్తున్నారు, పోలీసులు ఏ క్షణమైనా రావచ్చు, అరెస్ట్ చేయవచ్చు. ఏదైతే మంత్రి వివేక్ సంబంధించి ఈ అంతా పోలీసులు డ్రామా చేస్తున్నారు, పోలీసులు అంతా కాంగ్రెస్ నాయకులే అంటూ మంత్రి ఇప్పటికే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే విధంగా ఉంది అని మంత్రి చెప్తున్నారు అంటూ ఇటు బాల్క సుమన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బెల్లంపల్లికి సంబంధించిన ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో అయితే భారీగా పోలీసులు బాల్క సుమన్ ఇంటి వద్దకైతే వచ్చారు. దీంతో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా భారీగా చేరుకొని ఇటు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ నాయకులకు మధ్య అయితే తోపులాట అయితే జరుగుతుంది. దీంతో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికీ కనీసం అతనికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారని అంటూ ఇటు బీఆర్ఎస్ చెందిన నాయకులు అయితే చెప్తున్నారు. అసలు ఎవరు గాయపరిచింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయంటూ అయితే ఇటు బీఆర్ఎస్ చెందిన నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బాల్క సుమన్ కూడా చెప్పడం జరిగింది, ఏదైతే నేను రాళ్లతో దాడి చేస్తే అక్కడ ఉన్న మీరు సీసీటీవీ ఫుటేజ్లు కానీ మీకు అక్కడ ఉన్న ఎవిడెన్స్లు చూపించండి అంటూ బాల్క సుమన్ కూడా చెప్పడం జరిగింది. దీన్ని మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామంటూ కూడా బాల్క సుమన్ ఇప్పటికే మీడియాకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇటు అతన్ని అరెస్ట్ చేయాలంటూ మంత్రి వివేకే చెప్తున్నారు అంటూ ఇటు బాల్క సుమన్ అని చెప్పడం జరిగింది. దీంతో మంత్రికి ఉన్న ఇటు బాల్క సుమన్ కైతే ఎప్పటి నుంచో ఏదైతే చెన్నూరుకు సంబంధించిన ప్రాంతంలో ఇద్దరు గతంలో ప్రాతినిధ్యం వహించారు ఇటు బాల్క సుమన్, అదేవిధంగా ఇప్పుడు మంత్రి వివేక్ కూడా చెన్నూరులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఏదైతే బాల్క సుమన్ ను అరెస్టు చేయించాలని మంత్రి ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్నారంటూ ఇటు బాల్క సుమన్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏదైతే ఈ సాయంత్రం పూట అయితే ఇప్పటికీ 4:30 ప్రాంతంలో అయితే ఇప్పటికి పోలీసులు అయితే భారీగా చేరుకొని బాల్క సుమన్ ఏ రంగంలోనైనా ఎట్లైనా అరెస్టు చేయాలని అంటే ఇటు పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఇటు ఇంటి చుట్టూ ఇప్పటికే ఒక 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికి వెళ్లకుండా బాల్క సుమన్ ఉదయం నుంచే నిర్బంధంలో ఉంచారు. అయితే ఈ విషయాన్ని అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కానీ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాల్క సుమన్ అయితే ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. బాల్క సుమన్ ఇంటి వద్దకు అయితే భారీగా అయితే పోలీసులు అయితే చేరుకున్నారు. ఏ క్షణంలోనైనా బాల్క సుమన్ అరెస్ట్ చేయాలని అయితే ఇటు పోలీసులు అయితే అనుకుంటున్నారని అయితే మనకు సమాచారం అవుతుంది. అయితే చంద్రశేఖర్, ఏంటి అంటే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి వివేక్ ఏమైనా స్పందించారా? అంటే వాంటెడ్లీ చేయిస్తున్నారనే విషయం పైన అంటే గతంలో ఏదైతే బాల్క సుమన్ పైన బాల్క సుమనే మంత్రి పైన దాడి చేశారు అంటూ ఇప్పటికే మంత్రి వివేక్ చెప్పడం జరిగింది. నిన్న మంత్రి కూడా ప్రెస్ మీట్ లో అదే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపడం జరిగింది. నా పైన బాల్క సుమనే దాడి చేయించారు అంటూ
కేసు అయితే నమోదు చేయించారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అతను ఆదిలాబాద్ లో మంత్రి కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు మంత్రి వివేక్. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రి కాబట్టి అతను బాల్క సుమన్ వల్ల అతనికి సరైన న్యాయకత్వం లేదని, బాల్క సుమన్ ను అరెస్ట్ చేస్తేనే ఒక చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే డెవలప్ అవుతుంది, చెన్నూరులో కాంగ్రెస్ ప్రజలు మంత్రికి ఎలాగైనా పట్టు సాధించే విధంగా, చెన్నూరుకు పట్టు సాధించే విధంగా చూసుకోవాలని బాల్క సుమన్ ను అరెస్ట్ చేయించాలని ఇటు బాల్క సుమన్ అయితే అంటున్నారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా మంత్రికి ఇటు బాల్క సుమన్ కు మధ్య గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. దీంతో ఈ రోజు మంత్రి ఇటు బాల్క సుమన్ అరెస్ట్ చేయించాలనే అంటున్నారని ఇటు బాల్క సుమన్ అయితే చెప్పడం జరుగుతూనే ఉంది. అయితే చంద్రశేఖర్, అసలు బాల్క సుమన్ ఏమంటున్నారు? మరి ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ముందస్తు అరెస్టు ఏ విధంగా చేస్తారనే విషయాన్ని అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు కదా. దీనిపైన బాల్క సుమన్ ఏమైనా ప్రశ్నించారా? పోలీసులతో ఏమైనా మాట్లాడారా? పోనీ బాల్క సుమన్ కూడా ఉదయం వచ్చే అంటే ప్రెస్ కు చెప్పడం జరుగుతుంది. ఏదైతే నాకు ఒక 10-15 రోజులు నేను జైల్లో ఉంటా కావచ్చు, దాని తర్వాత నేను బయటకు వస్తా కావచ్చు, నేను ఇప్పటికే నాకు సంబంధించిన లగేజ్ కూడా పార్సల్ చేసుకున్నాను, నేను ఏ క్షణంలో రావచ్చు, మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే మున్సిపల్ కి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వీరికి అన్యాయం జరగకూడదు, వీరికి న్యాయం జరగాలి. ఏదైతే ఇక్కడ ఉన్న మంచాలకు సంబంధించిన కేతనపల్లి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే, కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోనంటూ బాల్క సుమన్ ఉదయం నుంచే చెప్పడం జరుగుతుంది. అతను జైలుకు వెళ్ళడానికి కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నారు. దీనికి సంబంధించి ఉదయం నుంచే కూడా ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ అయిపోయింది. దీనికి ఒక హైటెన్షన్ వాతావరణం కూడా క్రియేట్ అయిపోయింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పిన్ టు పిన్ ఎక్కడికక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఇప్పటికే 3 అరెస్ట్ చేయడం జరిగింది. మరొక పైన కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. దీనిపైన అతను ఏ విధంగా వెళ్ళాలి, హైకోర్టులో ఇప్పటికే రిట్ పిటిషన్ వేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కూడా బాల్క సుమన్ చెప్పడం జరిగింది. ఓకే, మరేంటి ఆధారాలు చూపించాలి అని అంటే నిజంగా ఆ రోజు జరిగిన ఆధారాలు ఏమైనా చూపిస్తున్నారా? నిజంగా ఆ ఇష్యూ జరిగిన దానిపైన అయితే దీనికి సంబంధించి ఏదైతే బాల్క సుమన్ దాడి చేశారు అని మంత్రి వివేక్ అయితే పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ టైంలో బాల్క సుమన్ పోలీసులను అడ్డుకున్నారే తప్ప ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందని మంత్రినే అడగండి అంటూ బాల్క సుమన్ అయితే చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి, నిజం నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ అంటూ ఇటు బాల్క సుమన్ అయితే చెప్పడం జరిగింది. స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించిన కారకులు కాంగ్రెస్ కార్యకర్తలే కావాలని రెచ్చగొట్టి మా పైన దాడులు చేశారు కాబట్టే ఇది జరిగింది అంటూ బాల్క సుమన్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రీదేవి, అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. అండ్ విజువల్స్లో కూడా చూస్తున్నాము, అక్కడ బాల్క సుమన్ ఇంటికి భారీగా పోలీసులు కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మరేంటి వాళ్ళిద్దరి మధ్య ఏదో తోపులాట జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి కదా. అయితే శ్రీదేవి, భారీగా పోలీసులు అయితే రావడం జరిగింది. ఒకటేసారిగా పోలీసులు అతని ఇంటికి సంబంధించిన గేట్ ను తోచుకుంటూ భారీగా వచ్చారు. దీంతో ఇటు బీఆర్ఎస్ నాయకులకు ఇటు పోలీసులకు ఏదైతే సిపి రవికుమార్ ఉన్నారు, బెల్లంపల్లికి చెందిన ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారు ఒక 300 మంది పోలీసులు ఏకదాటిగా రావడంతో అయితే ఇటు కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. దీంతో అసలు దీనికి సంబంధించిన కనీసం ఒక పిటిషన్ కూడా వీయలేదు. ఏదైతే అరెస్ట్ వారెంట్ కు సంబంధించి కనీసం వచ్చి సంప్రదించలేదు. దీనికి సంబంధించిన సిఆర్పిసి నోటీసులు కూడా ఇవ్వలేదు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ చెందిన నాయకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఒకటేసారి వచ్చి నాయకుడిని అరెస్ట్ చేద్దామంటే ఊరుకునేది లేదు అంటే అయితే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ చెందిన నాయకులు అయితే చెప్తున్నారు. శ్రీదేవి, చంద్రశేఖర్, దీనిపైన బీఆర్ఎస్ అధిష్టానం కానీ కేసీఆర్ కానీ అండ్ కేటీఆర్ కానీ ఎవరైనా ఇష్యూ పైన స్పందించారా, మాట్లాడారా? అయితే ఇప్పటికే మార్నింగ్ ఏదైతే ఇక్కడ జరిగిన మున్సిపల్ కి సంబంధించిన ఈ మహిళల పైన నిన్న అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఇప్పటికే ఆ మహిళలు అంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే హైదరాబాద్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పిటిషన్ చేస్తామని చెప్పారు. దీంతో ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. దానికి సంబంధించిన ఇటు రాష్ట్ర నాయకులు కూడా సంబంధించి వాళ్ళు కూడా మార్నింగ్ నుంచే బాల్క సుమన్ తో టచ్ లో ఉన్నారు. వారికి ఎప్పటికప్పుడు ఫోన్లు అందుబాటులో ఉన్నారు. ఏం జరిగినా కూడా అంత రాష్ట్ర నాయకత్వం అయితే చూస్తుంది, మేమంతా మీకు సపోర్ట్ గా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేతనపల్లికి సంబంధించింది ఒక రాష్ట్రానికి చర్చగా ఉండాలి అంటూ అయితే ఇటు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి 14 మంది దూరం ఉన్న బీఆర్ఎస్ ను ఎలా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది, 7 ఉన్న
కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా కౌన్సిలర్లు ఎలా దీన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అంటే అయితే మార్నింగ్ నుంచి అయితే ఇటు కేటీఆర్ గారిని ఇటు రాష్ట్ర మంత్రులు రాష్ట్రకు సంబంధించిన నాయకులతో అయితే ఇటు బాలకసుమన్ టచ్ లో ఉన్నారు. మనతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి బాలకసుమన్ అయితే పిన్ టు పిన్ చెప్తూనే ఉన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు తన ఇంటి వద్ద. ప్రతి ఒక్కటి మీడియాతో అయితే చర్చలు అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగాలంటూ అయితే ఇటు బాలకసుమన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విషయం పైన మరి మంత్రి కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇతర కార్యకర్తలు నేతలు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా స్పందించారా? మరి దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? దీనికి సంబంధించి మంత్రి తప్ప ఇంకా ఎవరు మాట్లాడలేదు. అయితే దీనికి సంబంధించి ఏదైతే కేతనపల్లికి సంబంధించిన ఒక చర్చ అయితే జరుగుతుందని అయితే మనకున్న సమాచారం. ఏదైతే మంత్రి వివేక్ ఈ చెన్నూరుకు సంబంధించిన చెన్నూరు అదేవిధంగా కేతనపల్లి ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించిన అధిష్టానం అయితే మంత్రి పైన బాగా ప్రెషర్ పెట్టినట్టయితే సమాచారం. ఏదైతే కేతనపల్లి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని దీనికి సంబంధించి నలుగురుకు సంబంధించిన సిపిఐ నాయకులను వీరు ఎలాగైనా వారు చేజిక్కించుకొని ఈ కేతనపల్లిని కూడా వారి అధిష్టానంలోకి కాంగ్రెస్ లో చేర్పించే విధంగా అయితే మంత్రి చూసుకోవాలన్నట్టు ఇటు కాంగ్రెస్ నాయకత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికోసమే ఇటు మంత్రి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి అయితే దీనికి చాలా కృషి చేస్తున్నారు. దీనికోసమే ఇటు నిన్న జరిగిన ఫోరంకు సంబంధించి ఇటు కౌన్సిలర్లకు కూడా చాలా డబ్బులు ఆఫర్ చేసినట్టయితే మనకున్న సమాచారం. దీంతో ఎలాగైనా ఈ కేతనపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ లో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారైతే ఇక్కడ ఉన్న సమాచారం. శ్రీదేవి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. సో అది మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఏంటి కేతనపల్లిలో పరిస్థితి చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా కనిపిస్తోంది, అటు తోపులాట కూడా జరుగుతోంది. మరి ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళని పోలీసులు? నిన్నటి నుంచి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం అది కనిపిస్తుంది. నిన్న మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ ఎన్నిక సందర్భంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీంతో ఎన్నికల సంఘం కూడా దీన్ని వాయిదా కూడా వేశారు. ఈ క్రమంలోనే నిన్న ఘర్షణ జరిగింది. ముఖ్యంగా మంత్రి వివేక్ కాన్వాయ్ పై బీఆర్ఎస్ నేతలు రాళ్లదాడి చేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాళ్లదాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘర్షణ పెద్దగా జరిగింది. ముఖ్యంగా బాలకసుమన్ కూడా అటు పోలీసుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అటు ఉదయం నుంచి కూడా బాలకసుమన్ పోలీసులు అరెస్ట్ చేశారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బాలకసుమన్ నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉదయం నుంచి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు కూడా అదే స్థాయిలో బాలకసుమన్ నివాసాన్ని చుట్టుముట్టారు. కొద్దిసేపటి క్రితం బాలకసుమన్ కూడా మీడియా సమావేశం పెట్టారు. ముఖ్యంగా బాలకసుమన్ పేరు వస్తున్నట్టు కూడా అభివృద్ధి పనులు ఆపేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా యంత్రాంగం పారదర్శకంగా ఎన్నికలు జరపాలి, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా విభాగాలు ఉన్నట్టు పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగంగా పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా డీసీపీ నుంచి రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా మంత్రి వివేక్ ఊడిగం చేస్తున్నారంటూ కూడా కొద్దిసేపటి ఆయన మండిపడ్డారు. నిన్న ఘటనకు నిరసనగా ఈ రోజు బంద్ పిలుపునిస్తే స్వచ్ఛందంగా కూడా బంద్ కొనసాగుతోంది. నేను సిద్ధంగానే ఉన్న లగేజ్ చదువుకొని మీ కళ్ళల్లో ఆనందం కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ తాతాలాడుతుంది, నన్ను జైలు పంపాలని కూడా మీ కోరిక కూడా నెరవేరుతుంది. ఇప్పటికైనా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిపించండి. పోలీసులు చాలా ఓవర్ గా చేస్తున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ టైం వస్తుంది, అప్పుడు మా దగ్గరికి వస్తే అందరినీ గుర్తు పెట్టుకుంటున్నా అంటూ కూడా తీవ్ర స్థాయిలో బాలకసుమన్ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా కేతనపల్లి బంద్ను కూడా విజయవంతం చేసేందుకు కృతజ్ఞతలు చెప్తూనే పోలీసులు వచ్చి బెదిరించి షాపులు ఓపెన్ చేయమని చెప్తున్నారు. నేను కేసీఆర్ శిష్యుడుగా తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా, కిరాయి గుండాలతో చంపించినా కూడా నేను బెదరను, బాలకసుమన్ కేసీఆర్ శిష్యుడు గుర్తుంచుకోండి అంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజల తీర్పును ప్రజల నిర్ణయానికి మంత్రి వివేక్ అవమానిస్తున్నాడు. ఆయన సొంత డబ్బా ఛానల్ ఉందనే బాలకసుమన్ ఇష్టం వచ్చినట్టుగా రాయిస్తున్నాడు. ముఖ్యంగా బాలకసుమన్ గూండా రౌడీ ఎప్పుడు కాలేదు, ఈ రోజే గూండా ఎందుకు అయ్యాడు అంటూ కూడా బాలకసుమన్ అటు మంత్రి వివేక్ నిర్దేశించి కూడా ప్రశ్నించారు. మొత్తంగా చూసినట్టయితే 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీని నిలువరించడం నిర్వహిస్తుంటే తిరగబడక ఏం చేయాలి అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ముఖ్యంగా తమ కౌన్సిలర్లు ఈ రోజు మహిళా కమిషన్ కూడా కలిశారు, ముఖ్యంగా ఫిర్యాదు కూడా చేస్తున్నారు. హైకోర్టులో రెడ్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని కూడా చెప్పుకుంటారు. మొత్తంగా చూస్తుంటే నిన్నటి నుంచి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఒక తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కావాలని అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠను కైవసం చేసేందుకు అక్రమంగా కుట్రలకు తెరలేపారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు
కొంతమంది కౌన్సిలర్ హైదరాబాద్ చేరుకున్నారు. మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేస్తా ఉన్నారు. అక్కడ పోలీసులు నిన్న మహిళలపై వివరించినటువంటి ఆ మహిళా కౌన్సిలర్లపై వివరించిన తీరుపైన కూడా అటు ఫిర్యాదు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి కూడా ఫిర్యాదు అయితే చేయబోతాను. మొత్తంగా ఏం జరుగుతుందనేది మాత్రం కేతనపల్లి టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఇదే చందు, అంటే బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తున్నారు అనుకోవాలా? ఎందుకంటే బాల్క సుమన్ చెప్తున్నట్టుగా అక్కడ నిజంగా విజువల్స్లో నేను ఉన్నట్టుగా లేకపోతే నేను దాడి చేసినట్టుగా ఘటనకు పాల్పడినట్టుగా ఉంటే అరెస్ట్ చేసుకోండి అని అంటున్నారు. మరేంటి, ఏ విధంగా అనుకోవాలి? ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే కాంగ్రెస్ ఇలాంటి పనులు చేస్తుంది అనుకోవాలా, లేకపోతే నిజంగానే అక్కడ దాడి జరిగిందా, అందులో బాల్క సుమన్ ఉన్నారా? అయితే నిన్న ఏదైతే మున్సిపాలిటీలో ఘర్షణ వాతావరణం తలెత్తిన తర్వాత మంత్రి వివేక్ ఆ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోతున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి చేశారని కూడా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆయన కార్యాలు ధ్వంసం చేశారంటూ కూడా ఆ క్రమంలో అక్కడ పోలీసులకు బాల్క సుమన్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం అయితే నెలకొంది. అయితే బాల్క సుమన్ కావాలనే తమ కార్యకర్తలను రెచ్చగొట్టాడు, దాడికి ఉసిగొలిపాడంటూ కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయన అరెస్ట్ చేస్తారని ఉదయం నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను కూడా మోహరించారు. ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఈ క్రమంలోనే బయటకు వస్తే అరెస్ట్ చేద్దామని చూశారు. అది ప్రస్తుతం అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన బయటకు వస్తే అరెస్టు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది కేతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.